బ్రేకింగ్ న్యూస్. విదేశీ పర్యటనల పేరుతో యూట్యూబ్ లో పాపులారిటీ సంపాదించిన అన్వేష్ తన నోటి దురదతో కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు. సంస్కృతి సాంప్రదాయాల పట్ల కనీస అవగాహన లేకుండా హిందూ పురాణ పాత్రలపై అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేశాడు. హిందువులు కొలిచే సీతమ్మ తల్లిని ద్రౌపదిని ఉద్దేశించి అన్వేష్ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. వారు అత్యాచారానికి గురయ్యారంటూ పౌరాణిక వాస్తవాలు వక్రీకరించడమే కాకుండా హిందూ సమాజాన్ని కించపరిచేలా హిందువులే రేపులు చేస్తారంటూ విషయం చెప్పాడు. ఒక యాత్రికుడిగా ప్రపంచం చూసిన వ్యక్తికి భారతీయ మూలాల పట్ల ఇంతటి విద్వేషం ఉండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు చెప్పడానికి సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాందా రేపులు అయ్యాయి. ఆ రోజుల్లోనే రేపు మగవాడికి చెప్పాలా రేపులు చేయకూడదని చెప్పి అందరూ చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు చెప్పడానికి సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాందా రేపులు అయ్యాయి. ఆ రోజుల్లోనే రేపు మగవాడికి చెప్పాలా రేపులు చేయకూడదని చెప్పి అందరూ. నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు విమర్శించే పేరుతో అన్వేష్ తనలోని అసభ్యతను బయటపెట్టుకున్నాడు. శివాజీని మాత్రమే కాకుండా ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావును కూడా అత్యంత జుగుప్సాకరమైన బూతులతో దూషించడం సంచలనంగా మారింది. సంస్కారం లేని భాషను వాడుతూ ఒక నటుడు సామాజిక పెద్దలు కించపరచడం అన్వేష్ అహంకారానికి నిదర్శనమని నెటిజన్స్ మండిపడుతున్నారు. చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు చెప్పడానికి సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాందా రేపులు అయ్యాయి. ఆ రోజుల్లోనే రేపు మగవాడికి చెప్పాలా రేపులు చేయకూడదని చెప్పి అందరూ. అన్వేష్ వికృత చేష్టలకు హిందూ సమాజం గట్టిగానే బుద్ధి చెబుతోంది. ఆయన యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా ఖాతాలు మూయించేలా నెటిజన్స్ రిపోర్టులు కొడుతున్నారు. కేవలం 24 గంటల్లోనే లక్షలాది మంది సబ్స్క్రైబర్స్ ఆయన ఛానల్ నుండి వైదొలిగారు. డబ్బు కోసం దేశాన్ని, ధర్మాన్ని అమ్మేసే వాడికి సబ్స్క్రిప్షన్ ఎందుకు అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు. అన్వేష్ వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్స్ లో ఆయనపై ఫిర్యాదులు నమోదయ్యాయి. గతంలో ఇండియాకు వస్తే తన కూతుర్ని కూడా రేప్ చేస్తారని దేశాన్ని అవమానించిన అన్వేష్ ఇప్పుడు నేరుగా మతంపై దాడి చేయడంతో హిందువులు ఆగ్రహంతో ఉన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇతరుల విశ్వాసాలు కాలు రాయడం కాదని, నోరు అదుపులో లేని అన్వేష్ లాంటి వారికి చట్టం ద్వారా సరైన బుద్ధి చెప్పాలని హిందువులు కోరుతున్నారు. ఏం చెప్పాలనుకుంటాం సమాజానికి చెప్పు. ఇప్పుకొని తిరగండి అంటే ఇప్పుడు సింపుల్. నాన్ వేసిన ఇంత చెప్తున్నాడు, వాళ్ళ అమ్మ ఎలా వేసుకున్నాడు డ్రెస్, మనందరం ఎందుకు వాల్యూ ఇస్తున్నాం? ఇలానే వేసుకున్నప్పుడు అరే ఓకే మంచిగా, ఎందుకంటే నువ్వు బట్టల్లో మన ఇంటెన్షన్ బయటపడుతుంది. అంతెందుకు నాన్ వేసిన ఫోన్ లో మాట్లాడినప్పుడు నేను అడిగాను, బట్టలు ఎలా పడితే అలా వేసుకోవచ్చా? మరి గుళ్ళో ఉంటుంది కదా డ్రెస్ కోడ్ అంటే ఆ గుళ్ళో ఉంటుంది డ్రెస్ కోడ్, టీచర్కి ఉంటుంది కదా డ్రెస్ కోడ్ అంటే టీచర్కి ఉంటుంది డ్రెస్ కోడ్ అన్నారు. అంతే. నాన్ వేసిన ఆయనకి కూతురు ఉంటే ఇలా చెప్తాడా బయటకు వెళ్ళి బయట బట్టలు ఇప్పి తిరగమమ్మా అని చెప్పి? అప్పుడు తెలుస్తుంది ఈయనకి. ఓకే, అప్పుడు చెప్తాడు అమ్మా బట్టలు వేసుకో సరిగ్గా అని చెప్పేసి. ఓకే, ఈయనకు తెలియదు ఈ విషయం తప్పనను. నాన్వేష్ అన్న నువ్వు అమ్మాయిలకు సపోర్ట్ చేస్తున్నావు, ఓకే అంతవరకు. నువ్వు అందులో హిందూస్ ని, హిందూ కల్చర్ ని, హిందూ దేవతల్ని అన్నేసి మాటలన్నీ, సీతాదేవి రేప్ అయిందా, ద్రౌపది రేప్ అయిందా, ఎక్కడి నుంచి అయిందన్నా? నువ్వు ఎక్కడన్నా చదువుకున్నావా? కొంచెం చదివితే మాత్రం మాకు చెప్పన్నా. ఇప్పుడు గరికపాటి గారు అన్నారు అని అంటే ఆయన అన్నావంటే అనుకోవచ్చు. ఆయన కూడా ఒక పాతకాలం మనిషే. ఎంత హిందూ బోధకుడైనా సరే ఆయన కూడా ఒక అబ్బాయి, ఒక పాతకాలం మనిషే కాబట్టి సరే అనుకోవచ్చు. నువ్వు ఇక్కడ దేవతల్ని, హిందూ కల్చర్ ని ఇన్వాల్వ్ చేయాల్సినంత అవసరం ఏముంది? నువ్వు లేడీస్ కి సపోర్ట్ చేస్తే లేడీస్ కి సపోర్ట్ చేయి. అన్నెసెసరీగా హిందూ కల్చర్ ని, హిందూస్ ని, హిందూ వాళ్లే రేప్ చేశారు చాలా మందిని అని చెప్పి నీ దగ్గరే ఉన్న ప్రూఫ్ ఉందా? లేకపోతే మిగతా కంట్రీస్ లో కూడా హిందువులే ఉన్నారు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావన్నా? నువ్వు సపోర్ట్ చేయాలంటే కరెక్ట్ గా డైరెక్ట్ గా అమ్మాయిల గురించి మాట్లాడితే అమ్మాయిల గురించి మాట్లాడు. అబ్బాయిలు ఎంత వెదవలు అని చెప్పాలనుకుంటున్నావో చెప్పు, లేదా అమ్మాయిలు ఏ టైం నుంచి ఇబ్బంది పడుతున్నారు అనుకుంటున్నావో అవన్నీ చెప్పు, అవి డిస్కస్ చేయి. టాపిక్ ఎంతవరకు ఉంటే అంతవరకు మాట్లాడడం నేర్చుకో. అండ్ అంతేకాకుండా నుంచి నీ వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఏంట్రా అంటే 14 years అమ్మాయితో నువ్వు చేసావా? ఒకవేళ అదే గనక నిజమైతే అన్నా నువ్వు ఇంకోసారి అమ్మాయిల గురించి మాట్లాడడం మానే.
అర్థమవుతుందా? నువ్వు మాట్లాడితే వినే పొజిషన్ లో ఏ అమ్మాయి ఉండదు, ఇది గనక నిజం అయితే. ప్లీజ్. నా అన్వేషణ నీకు కొంచెమన్నా సిగ్గు శరం ఏమన్నా ఉందా? ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా అర్థం ఉందా? మొన్న మీ అమ్మ నీ కాడికి వచ్చింది, మరి మీ అమ్మ ఎందుకు పద్ధతిగా చీర కట్టుకొని వచ్చింది? మీ అమ్మకి చెప్పేది ఉంటుంది, అమ్మ బ్రా వేసుకొని నిక్కర్ వేసుకొని రా నువ్వు అని చెప్పేది ఉంటుంది. అంటే నీ తల్లి అయితే ఒకలాగా, ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఒకలాగా. సిగ్గు శరం ఉందారా? నువ్వు ఏడబుట్టినో ఏడబెట్టినోరా? నువ్వు ఏం మాట్లాడుతున్నారా? నీకు మాట కూడా సక్కరా. ఇన్ని సంవత్సరాల నుంచి నీ వీడియోలు ఇంత దరిద్రమైన వీడియోలు చూసినావా అని మాకే సిగ్గు అనిపిస్తుంది. ఏం నేర్పుతుర్రా మీరు సొసైటీకి? ఇప్పుడు ఇక్కడ పుట్టిన వాళ్ళు కూడా అంత దరిద్రంగా నాశనం అయిపోయారు, కానీ బయట ఫారెన్ లో పుట్టిన వాళ్ళు ఇక్కడ సాంప్రదాయాలు మొత్తం పాటిస్తుర్రా? అంటే మన తెలంగాణది మన భారతదేశాన్ని పాటించాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ఏం నేర్పుతుర్రా మీరు? ఏం మాట్లాడుతున్నావు? నీకు మాట కూడా సక్కా రాదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వీడు దీప్తి సునైనా ఇలా అనేసి ఈడే చెప్పినోడు, ఒక రోజు ఇలా అనేసి ఈడే చెప్పాడు. అదే పర్సన్ ఇప్పుడు వచ్చి మీరు కావాలంటే ఇప్పుకుని తిరగండి అంటే, ఆ రోజు వచ్చేసరికి ఇలా వేసుకోవడం తప్ప అని చెప్పిన అదే పర్సన్ ఇవాళ వచ్చి అలా వేసుకోండి మీ ఇష్టం అంటే మీరెలా నమ్మారా? అండ్ ఇవాళ ఈ పచ్చేదవ లైవ్ పెడతాడంట, మహిళలతో లైవ్ అంట. రే నీకు దమ్ము ధైర్యం ఉంటే కొంతమంది అమ్మాయిలు ఉన్నారు సోషల్ మీడియాలో, మా అక్క ఉంది మీ ఆంధ్ర ఆడపడుచు అని, ఈ అక్కతో లైవ్ లో జాయిన్ అవరా? ఒక ఆడది తన భర్త దగ్గర కాకుండా ఇంకో మగాడికి తన అమ్మతనాన్ని చూపిస్తుంది అంటే తనకి పుట్టిన బిడ్డకి పాలు ఇవ్వడం కోసం మాత్రమే చూపిస్తుంది. దానికోసమే కదా దేవుడు మనకి ఇచ్చాడు. ఊరి మగాళ్ళందరికీ చూపించడానికి కాదు కదా. నీ మొగుడికి చూపించుకో, నువ్వు అమ్మవి కాబట్టి నీ బిడ్డకు చూపించుకో. ఊరి మగాళ్ళందరికీ చూపించాల్సిన పని లేదు. ఏమైనా అంటే స్వేచ్ఛ లేదు. దేనికి కావాలి నీకు స్వేచ్ఛ? మా అక్క లాంటి వాళ్ళని లైవ్ లో జాయిన్ చేసి వాళ్ళతో మాట్లాడరా, నీ దమ్ముంటే నీ తల దించేస్తారా లైవ్ లోనే. నీకు నాన్ వేసిన అనే వ్యక్తి ఎవడాడు? మన ఇండియాలో పుట్టి ప్రపంచ యాత్రికుడు అంటున్నాడు. ఎక్కడ పోయినా మన తెలుగు లాంగ్వేజ్ వాడుకొని డబ్బు సంపాదించుకుంటున్నాడు. అరే నాన్ వేసిన గుర్తుపెట్టుకో. ఏంట్రా నువ్వు చూపిస్తుంది జనాలకి? ఏంటో సొరకాయ పెట్టుకొని, ఏంటి గడారు పెట్టుకొని మీ నాయన్ని మీ అమ్మది పెట్టాలడా? అంటే నీకు సంస్కారం అడ్డం వస్తుందాడా? ఓహో మీ అమ్మ మీ నాన్న చూపించడు కాబట్టి ఆ సిచ్యువేషన్లు వేరే పెట్టి అలా జనాలు చెప్పాలి. నువ్వు ఏంట్రా నాన్ వేసిన నువ్వు గొప్ప? ఇది బెట్టింగ్ యాప్ల మీద పోరాడావు, మంచి అభిప్రాయం ఉందని చాలా మందిని మార్చావని నేను నీకు సెల్యూట్ చేశాను అప్పుడు. ఇప్పుడు నువ్వేంట్రా మా హిందూ సమాజం గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడెక్కడో తీసుకొచ్చి హిందువులు రేపు చేశారు, హిందువుల అమ్మాయిలు రేపు చేయబడ్డారు అంటున్నావు. ఎక్కడైతే ఉందిరా ఇది? రే నువ్వు ఎక్కడెక్కడో దేశాలు తిరుగుతూ మా హిందూ లాంగ్వేజ్ని వాడుకుంటూ తెలుగులో బతుకుతూ, తెలుగు లాంగ్వేజ్ వాడుకుంటూ బతుకుతూ నువ్వు మనిషివా? కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా నువ్వు? నువ్వు ప్రపంచ యాత్రికుడు ఏంటొచ్చు? ఎన్ని దేశాలు చూసిపించారు నువ్వు? నీ పైన అవి ఇవి చూపించుకుంటూ బతికే నా కొడుకు నువ్వు. ఈరోజు రా మా ఇండియాకి రా. ఏం తెలంగాణలో లేవా టెంపుల్స్? ఏం శ్రీకృష్ణదేవుడు హంపిలో లేవా? ఎక్కడ లేవురా మా హిందూ దేవస్థానాలు? శ్రీశైలం లేదా, తిరుపతి లేదా? ఏనాడని చెప్పావా ఇండియాలో ఇలాంటి దేవస్థానాలు ఉన్నాయి, మా ఇండియా ఇలాంటి గొప్పది, మా సంస్కృతి చాలా గొప్పది, అమెరికన్స్ కానీ మా ఇండియాలో ఆడవాళ్ళు కట్టినట్లు చీరలు కట్టుకుని తిరుగుతున్నారని ఏనాడని చెప్పావా? నీ బతుకిదేనా? ఎన్ని దేశాలు పోయినా నువ్వు ప్రపంచ యాత్రికుడు వచ్చినదే. నువ్వు తెలుగు వాడుకుని బతుకుతున్నావు. నువ్వు డబ్బు సంపాదించింది మా తెలుగు లాంగ్వేజ్ వల్ల. ఎన్ని దేశాలకి వెళ్తే ఎన్ని లాంగ్వేజ్ మాట్లాడారు నువ్వురా? పుచ్చకాయ తీసుకొని క్యారెట్ తీసుకొని ఏం చూపిస్తున్నావు సొసైటీకి? నీ అమ్మకి నీ అక్కకి నీ చెల్లెకి చూపిరా నువ్వు? నా అన్వేషణ అని పెట్టుకున్నావు. ఎందుకురా నీ అన్వేషణ? ఏం చూపిస్తున్నావురా? ప్రపంచానికి చూపియంది నువ్వు చూపియాలి, కానీ సొసైటీకి ఎంత నీచంగా మెసేజ్ ఇస్తున్నారు. ఫ్రీడమ్ కావాలా? దేనికరా ఫ్రీడమ్? దేనికి? దేనికే ఫ్రీడమ్ కావాలి? మగవాళ్ళకి సమానంగా పనికిరా అట్లా మాట్లాడుతున్నారు. ఒక దాన్ని ఇంకొని చేసుకుని సిగ్గుందరా లంచ కొడక? ఎంత దళిద్రంగా ఎంత నీచంగా పాడైపోతుర్రా. ఫారెన్ లెక్క చేద్దాం అనుకుంటారా అరే భారతదేశాన్ని? మీ నోట్లలో ఉత్సవయ్యా మిమ్మల్ని కట్టుకపోని మిమ్మల్ని మాట్లాడుతున్నావు. మీ ఒపీనియన్ ని పబ్లిక్ లో అడ్రస్ చేసే విధానం ఇదా అన్న? తప్పు కదా అన్న. ఒక మనిషిని పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడతారా? ఇందులో సీతాదేవిని కూడా లాగుతున్నావు అన్న. పురాణాల్లో ఇదే రాసుందా అన్న? మనం ఎంతో దైవంగా కొలిచే దేవుళ్ళన్న వాళ్ళు ఎందుకు అనవసరంగా లాగుతున్నావు అన్న? ఇప్పటికి కూడా అన్న ఎందుకన్నా ఇలా మాట్లాడుతున్నావు అంటున్నారు. నిన్ను అంత అభిమానిస్తున్నారు. నాకు జనరల్గా ఎవరినైనా ఒక మాట అనాలంటే చాలా భయం అన్న, కానీ అనేస్తే ఆ ధైర్యం వచ్చేస్తుంది. రేయ్
లంగా గడివని నాకు ముందు నుంచే తెలుసురా. వ్యూస్ కోసం పెండ తినమన్నా తింటావు నువ్వు. ఈ రోజు నిన్ను కన్నందుకు నీ తల్లిదండ్రులు సిగ్గుపడుతుండొచ్చు, నీ ఇలాంటి కొడుకుని కన్నందుకు. అర్థమవుతుందా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? చూస్తున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడిని. నువ్వారా సొసైటీ గురించి ఆలోచించేటోడివి? 14 ఏళ్ళ అమ్మాయిని. విదేశీ పర్యటనల పేరుతో యూట్యూబ్ లో పాపులారిటీ సంపాదించిన నా అన్వేష్ నోటి దూల ఎటువంటి పరిస్థితికి దారితీసిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ గారు లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. అశోక్ గారు చెప్పండి, మనం చూస్తూ ఉన్నాం నా అన్వేషణ అవినాష్ అంటే చాలా మందికి కూడా అభిమానం ఉండింది. అతను చేసే వీడియోలకు కోట్లాదిగా కూడా సబ్స్క్రైబర్స్ ఉన్న పరిస్థితి. కానీ తాజాగా అతను చేసిన వ్యాఖ్యలతోటి ఒక్కసారిగా కూడా హిందూ సమాజం అంతా కూడా వచ్చింది. అతన్ని అమ్మనా తిట్లు తిడుతున్నారు. అతను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరి అతనిపై ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది? అసలు సభ్య సమాజానికి అతను ఇస్తున్న మెసేజ్ ని ఎలా చూడాలంట? ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి మీద లేకపోతే ఒక యూట్యూబర్ మీద ఈ స్థాయిలో వ్యతిరేకత రావడం అనేది మొట్టమొదటిసారి. ఎంటైర్ సోషల్ మీడియా అంతా కూడా ఈరోజు నా అన్వేష్ మీద వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. పర్టికులర్గా అతన్ని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండోది హిందూ మతం గురించి, హిందూ దేవతల గురించి అతను చేసిన కామెంట్స్ కావచ్చు, 14 ఏళ్ల పాప పైన తాను సెక్స్ చేశానని చెప్పిన పదాలు కావచ్చు, ఆడవాళ్ళని గుడ్డలిప్పుకుని తిరగమని చేసిన కామెంట్స్ కావచ్చు, గరికపాటి అండ్ శివాజీ మీద చేసిన కామెంట్స్, ఇవన్నీ కూడా ఎంటైర్ వ్యవస్థలో ఒక అలజడిని రేపాయి. ఎందుకు అంటే ఇవాళ అన్వేష్ అనే వ్యక్తి గురించి ఎందుకు డిస్కస్ చేయాల్సి వస్తుందంటే మోస్ట్ పాపులర్ పర్సన్ అయిపోయాడు గత 2-3 ఏళ్లలో. కరోనా తర్వాత బేసిక్గా అంతకుముందు ట్రావెలర్స్ గురించి ఎవరూ పట్టించుకునేవారు కాదు. కరోనా టైంలో అందరూ జనమంతా కూడా ఇళ్ళ దగ్గర ఖాళీగా కూర్చుని ఇష్టం వచ్చినట్టు మొబైల్ చూడటం మొదలుపెట్టారు. అందులో యూట్యూబ్ ఛానల్స్ని చూడటం మొదలుపెట్టారు. అందులో భాగంగానే అప్పుడు దేశాలన్నీ కూడా తిరుగుతూ ఇతను చేసిన వీడియోల్ని ఏదో కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అని ఇతర వీడియోలన్నీ కూడా చూశారు. అది కూడా శ్రీకాకుళం స్లాంగ్లో అతను చెప్పే విధానం చూసి కొంత జనం అంతా కూడా ఇంట్రెస్టింగ్గానే అతని వీడియోలన్నీ చూశారు. దాంతో అతనికి ఈరోజు 18 లక్షల మంది సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో వచ్చారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇదంతా చూసుకున్న తర్వాత కోట్ల రూపాయల ఆదాయం అన్వేష్కి వచ్చింది. సో అది తర్వాత నుంచి తన భాష మారిపోయింది, తన తీరు మారిపోయింది. తనకు వచ్చిన డబ్బు అహంకారం కావచ్చు, సబ్స్క్రైబర్స్ పెరగటం వల్ల వచ్చిన అహంకారం కావచ్చు, దాన్ని చూసుకుని విచ్చలవిడిగా మాట్లాడటం, మతాలను ఉద్దేశించి తప్పుడు మాటలు మాట్లాడటం అనేది మొదలుపెట్టాడు. గతంలో బెట్టింగ్ యాప్ల మీద అతని శైలి తీవ్ర వివాదాస్పదమైంది. బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసే వాళ్ళ గురించి విమర్శించవచ్చు, తప్పేమీ లేదు, వాళ్ళని తప్పు పట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అదే క్రమంలో ఎవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ బూతులతో విరుచుకుపడటం, తల్లులను పట్టుకుని తిట్టడం, ఏకంగా బయ్యా సన్నీ యాదవ్ లాంటి వ్యక్తులను పట్టుకుని మీ అమ్మ వ్యభిచారం చేసిందని, ఇలా వ్యభిచారం చేస్తూ మీ తల్లి వ్యభిచారం చేస్తుంది, ఇట్లా రకరకాల దారుణమైన మాటలు తల్లుల గురించి మాట్లాడటం పైన సొసైటీలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అట్లే కాకుండా తెలంగాణ డీజీపీ అండ్ మెట్రో డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా 300 కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదించారంటూ కొన్ని తప్పుడు కామెంట్స్ చేయటం, వాళ్ళు కేసు పెట్టడం, సైబరాబాద్లో అతనికి మీద కేసు ఫైల్ అయ్యడం జరిగింది. ఇట్లాగే అనేక కేసులు ప్రస్తుతం ఇండియాలో నా అన్వేష్ మీద నమోదయ్యాయి. ఇదే క్రమంలో కొంత తగ్గాడు ఈ మధ్యకాలంలో. మళ్ళీ యథావిధిగా ట్రావెలింగ్ వీడియోలు చేసుకుంటున్నాడు కదా అనుకునే టైంలోనే ఇప్పుడు మరొకసారి రెచ్చిపోయాడు. అది కూడా ఈ శివాజీ వివాదాన్ని అడ్డం పెట్టుకుని ఏదో చెప్పబోయి ఎక్కడికో వెళ్ళిపోయి ఈ రకమైన తప్పుడు కామెంట్స్ చేయటం ఎంటైర్ హిందూ సమాజాన్ని అలజడి రేకెచ్చింది. అందుకే నేను ఒక ట్రావెలర్ గురించి, ఒక యూట్యూబర్ గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే అతనికి ఉన్న సబ్స్క్రైబర్స్ని బట్టి అతని ప్రభావం సొసైటీ మీద అంతలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అతను చేసిన పనిని, అతను మాట్లాడిన విధానాన్ని తప్పుపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. యావత్ హిందూ సమాజం ఈరోజు నా అన్వేష్ని అసహించుకుంటోంది. అతని యూట్యూబ్ ఛానల్కి ఉదయం నిన్నటి నుంచి ఇప్పటి వరకు 7 లక్షల మంది, ఏకంగా 7 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేశారు. ఇంకా ఎంతోమంది లక్షల మంది రిపోర్ట్ కొట్టారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాముల్లో ఉన్న అతని ఫాలోవర్స్ అంతా కూడా రిపోర్ట్ కొట్టి అన్ఫాలో చేసేస్తున్నారు. ఇక్కడ అన్ఫాలో చేస్తున్నారు, అక్కడ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఒక్క రోజులో ఇన్ని లక్షల మంది డ్రాప్ అయిపోయిన యూట్యూబర్ బహుశా అన్వేష్ ఒక్కడ మాత్రమే. సో ఇప్పటికైనా అతని అహంకారం దిగిందా అంటే అది కూడా లేదు. ఎంత విమర్శలు వస్తుంటే దాన్ని అడ్డం పెట్టుకుని ఇంకా వెటకారంగా అతను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకా కించపరిచే ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఒకటి తనకు సంబంధం లేని విషయం, బేసిక్గా అతను ఒక ట్రావెలర్. ఆయా దేశాలకు వెళ్ళు, కొత్త విశేషాలు చూపించు, వింతలు అవన్నీ కూడా చూపించు, వాటిని జనం అంతా కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అది మానేసి
అది మానేసి సంబంధం లేని విషయాలు గతంలో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి, జగన్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు గురించి తప్పుడు కామెంట్ చేశాడు. ఆ తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విరుచుకుపట్టడంతో వెనక్కి తగ్గి క్షమించమని అడిగాడు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్లు దాంట్లో వివాదంలో జోక్యం చేసుకున్నాడు. ఆ తర్వాత తిట్లు తిని కేసులు నమోదైన తర్వాత కొంత వెనక్కి తగ్గాడు. ఇప్పుడు ఏకంగా ఇప్పుడు శివాజీ ఇష్యూ నడుస్తుంది. ఎస్, హీరో శివాజీ కొన్ని కామెంట్స్ చేశారు ఆడవారి దుస్తుల గురించి. ఆ తర్వాత అతను సామాన్లోనే పదవి వాడటం వల్ల విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి క్షమాపణ చెప్పాడు. మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది, విచారణకు అటెండ్ అయ్యాడు. ఇదంతా నడుస్తోంది, ఒక లీగల్గా ప్రొసీజర్ నడుస్తోంది. సరే, అతన్ని విమర్శించేవాడు కొంతమంది విమర్శిస్తూ పెడుతున్నారు, సపోర్ట్ చేసేవాడు సపోర్ట్ చేస్తూ పెడుతున్నారు. ఇది ఒక వ్యవహారం నడుస్తోంది. సరే, ఇది ఏమాత్రం సంబంధం లేని అన్వేష్ అనే వ్యక్తి కేవలం వ్యూస్ కోసం, అన్వేష్ అనే వ్యక్తి కేవలం వ్యూస్ వస్తాయి అనుకుంటే ఎలాంటి తప్పుడు వీడియో అయినా చేస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. గతంలో బెట్టింగ్ యాప్ల విషయంలో కూడా అంతే, కేవలం వ్యూస్ కోసం ఆ రోజు సొసైటీలో ఏ ఇష్యూ మీద ఎక్కువ బర్నింగ్ టాపిక్ నడుస్తుందో దాన్ని తీసుకోవటం, దాని మీద ఒక చిల్లర వాగుడు వాగటం, దాన్ని పోస్ట్ చేయగానే వ్యూస్ విపరీతంగా పెరిగిపోతాయి, సబ్స్క్రైబర్స్ విపరీతంగా పెరిగిపోతారన్న ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు వీడియోలు చేస్తున్నారు. నిన్న చేసిన వీడియోలో శివాజీని, గరికపాటిని ఉద్దేశించి విమర్శించే క్రమంలో అతను చేసిన వీడియోలో అత్యంత దారుణమైన మాట, సీతాదేవిని, ద్రౌపదిని రేప్ చేశారు అన్న మాట మాట్లాడాడు. అంటే ఇతను రామాయణం చదివాడా, అసలు ద్రౌపది గురించి తెలుసా అనేది కనీసం మినిమం నాలెడ్జ్ అనేది కూడా లేకుండా, ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు ఇవాళ రేపు ఏదైనా సబ్జెక్ట్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, లేకపోతే జెమినీనో గ్రోక్నో అడుగుతూ ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటిది ఏమాత్రం చిన్న అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో, హాఫ్ నాలెడ్జ్తో ఈ తప్పుడు మాటలు చేశాడు. సీతాదేవి పైన అత్యాచారం చేశారని, ద్రౌపదిని అత్యాచారం చేశారు అంటూ తప్పుడు మాటలు మాట్లాడారు. అసలు రామాయణం గురించి, భాగవతం గురించి, లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి తప్పుడు మాటలు ఎప్పుడు కూడా మాట్లాడరు. ఇవాళ రేపు చిన్నపిల్లలకు కూడా రామాయణం గురించి అవగాహన ఉంటుంది. సీతాదేవిని రావణాసురుడు ఎందుకు ఎత్తుకుపోయాడు, అతను ఎత్తుకుపోవటం వల్ల అతనికి ఎలాంటి చావు వచ్చింది అనేది అందరికీ కూడా తెలిసిందే. కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది, ద్రౌపది కొంగులాగింది ఎవరు, ఇదంతా కూడా అందరికీ తెలిసిందే. అలాంటి చిన్న చిన్న సబ్జెక్టు కూడా తెలియకుండా ఈ రకంగా ద్రౌపదిని, సీతాదేవిని అత్యాచారం చేశారు అన్న కామెంట్ చేశాడు. రెండోది, హిందువులు 31,000 మంది అమ్మాయిలపైన అత్యాచారం చేశారు హిందువులు అని ఒక మతాన్ని ఉద్దేశించి, ఒక మతం వాళ్ళు, అంటే హిందూ మతానికి సంబంధించిన మగవాళ్లే 31,000 మంది అమ్మాయిని అత్యాచారం చేశారంటే ఎక్కడెక్కడ తప్పుడు లెక్కలన్నీ కూడా పట్టుకొచ్చాడు. ఏ రికార్డ్స్లో ఉందో కూడా ఈ సంగతి తెలియదు. ఎక్కడ 31,000 మంది అమ్మాయిలు అత్యాచారానికి గురయ్యారు, ఏ హిందువులు వాళ్ళని అత్యాచారం చేశారు, ఏదీ లేదు. నోటికి వచ్చింది ఇష్టం వచ్చినట్టు వాగేయటం, అలా వాగేసి సెన్సేషన్ అయితే దానివల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ పెరుగుతారని ఒక చిల్లర ప్రయత్నం నాన్ వెజ్ చేసే ప్రయత్నం చేశాడు. దాన్ని ఇప్పుడు సొసైటీ అంతా అసహించుకుంటుంది. నిన్న మొన్నటి వరకు అతను ట్రావెలింగ్ వీడియోలు చూసి అభిమానించిన వాళ్ళు కూడా ఈరోజు ముఖాన్ని ఉమ్మేసే పరిస్థితి ఏర్పడుతుంది. అతను ఇండియాకి తీసుకొచ్చి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొకటి అన్నిటికంటే దారుణమైన విషయం సోషల్ మీడియాలో నడుస్తుంది. అన్వేష్ మీద అతను ఒక 14 ఏళ్ల మైనర్ బాలిక ఒక 1000 రూపాయలు కావాలి, ఆర్థిక సాయం కావాలని అడిగితే ఆమెతో సెక్స్ చేసి ఆమెకు 1000 రూపాయలు ఇచ్చానన్న మాట చెప్తూ ఉన్నారు. అంటే అతని మీద పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టాలని. ఇలాంటి వ్యక్తి, అంటే 14 ఏళ్ల అమ్మాయితో సెక్స్ చేసి 1000 రూపాయలు ఇచ్చానని చెప్పిన అన్వేష్ అనే వ్యక్తి సొసైటీలో బతికే హక్కు ఉందా అని మరికొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక మైనర్ బాలికతో, అది కూడా ఒక మైనర్ బాలికని ఒక విధంగా అత్యాచారం చేసినట్టే. అలాంటి వ్యక్తి ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళ దుస్తుల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడదో అనేది ఇప్పుడు ప్రధానంగా రైజ్ చేస్తున్న ప్రశ్న. అందుకని అన్వేష్ అనేవాడు చచ్చిపోయాడు అంటూ అతని మెడలో దండేసి ఏకంగా అతనికి నివాళులర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పరిస్థితికి వచ్చిందంటే ఒక యూట్యూబ్ని ఈ స్థాయిలో అసహించుకోవటం అనేది బహుశా ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారి అయి ఉండొచ్చు. సో ఇదే క్రమంలో ఇంకో మాట ఏమంటాడంటే, ఆడవాళ్ళందరూ మీరు గుడ్డలిప్పు తిరగండి, మిమ్మల్ని ఎవడన్నా క్వశ్చన్ చేస్తే నా వీడియో చూపించండి అంటూ. రెండోది, మగవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ గురించి, ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ గురించి ఒక పుచ్చకాయని లేకపోతే ఇంకో కీర దోసకాయని పట్టుకొచ్చి దాన్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయటం. అంత మొత్తం బూతు, వల్గర్, అత్యంత దారుణమైన భాషలో గరికపాటిని ఉద్దేశించి, శివాజీని ఉద్దేశించి అతను మాట్లాడిన తీరు. సో మొత్తం అసహించుకుంటున్నారు. అంటే అతను ఇన్నాళ్ళు సంపాదించుకున్న క్రెడిబిలిటీ కావచ్చు, అతనికి సంపాదించుకున్న సబ్స్క్రైబర్స్ కావచ్చు, మొత్తం ఎగిరిపోతున్నాయి. చివరికి రేపో మాపో అతను చేసిన వీడియోలు కూడా భవిష్యత్తులో ఎవరు చూసే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. అంటే ఈ స్థాయిలో నష్టపోయిన యూట్యూబర్ కూడా ఇతనే. పైగా ఒక తెలుగువాడై ఉండి, బహుశా ఇటు వైజాగ్కి సంబంధించిన వ్యక్తి అని చెప్తూ ఉన్నారు. సో చాలా చిన్న స్టేజ్లో కష్టపడి ఎదిగానని, సో తన తండ్రి సెక్యూరిటీ గార్డ్ అని చెప్పాడు. సో ఈ కారణాలతో అతను జనానికి దగ్గరయ్యాడు. పైగా అతను మాట్లాడే విధానం కావచ్చు, అతను చూపించే వీడియోస్, ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యారు.
కానీ ఇప్పుడు అతన్ని అసహించుకుంటున్నారు జనం అంతా. నిన్న ఇవాళ దాదాపు 7 లక్షల మంది సబ్స్క్రైబ్ చేశారు. ఇంకా ఎన్నో కోట్ల మంది అతన్ని అన్ఫాలో చేస్తూ ఉన్నారు. మొత్తం సోషల్ మీడియాలో అతనికి ఉన్న ఆ క్రేజ్ అంతా కూడా పోతుంది. యూట్యూబ్లో ఉన్న సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతే రేపటి నుంచి యూట్యూబ్ ఇన్కమ్ అయిపోతుంది. ఏ ఇన్కమ్ను చూసుకుని ఏ సబ్స్క్రైబర్స్ని చూసుకుని రెచ్చిపోతున్నాడో దాన్ని కంట్రోల్ చేసే పనిలో ఉన్నారు. హిందువులు చాలా చోట అతని మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇక అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అతని మీద ఇండియాలో చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు వరకు ఇండియాకి రాడు. తన ఫ్యామిలీని అంటే తన తల్లిని తండ్రిని వాళ్ళందరినీ కూడా కాంబోడియా లాంటి వేరే దేశాలకు పిలిపించుకుని అక్కడే మాట్లాడి పంపిస్తున్నాడు. దుబాయ్ పిలిపించుకుని అక్కడే మీట్ అయ్యి పంపిస్తున్నాడు తప్ప ఇండియాలో అడుగు పెట్టట్లేదు. ఎందుకంటే ఇండియాలో అడుగు పెడితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే అతన్ని పోలీసులు లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. అతని మీద అన్ని కేసులు ఉన్నాయి. ఒక్క కేసు కాదు, 2 కేసులు కాదు. పొలిటికల్ కేసులు ఉన్నాయి, బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఈ కేసులు మతాలను కించపరిచిన కేసులు ఉన్నాయి. అందువల్ల ఒక యూట్యూబర్ వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ కూడా అతన్ని అడిగారు ఇండియాకి ఎప్పుడు వస్తావు అని అడిగితే అతను అంటూ ఉన్నాడు, ఇండియాకి అసలు ఎట్టి పరిస్థితుల్లో రాను, నేను ఇండియాలో మొత్తం పొల్యూషన్, బతికే పరిస్థితి లేదు, అలాంటి దేశానికి నేను రానంటూ ఇండియాని అంత దారుణంగా దుర్మార్గంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. గతంలో చైనా టూర్లో కూడా చైనాని పొగిడే క్రమంలో ఇండియాని అత్యంత చులకనగా చేస్తూ తాను ఎక్కడైతే పుట్టి పెరిగిన దేశం ఏదైతే ఉందో తన మాతృదేశాన్ని ఉద్దేశించి అత్యంత నీచంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో కూడా అతను చెప్తున్నది ఏంటంటే, రేపు నేను ఇండియా వస్తే నాకు కూతురు పుడితే ఆ కూతురుని కూడా రేప్ చేస్తారు అంటూ. ఇది ఇంకా పుట్టని కూతుర్ని, అప్పుడే పుట్టని కూతుర్ని భారతదేశంలో రేప్ చేస్తారు అంటూ అత్యంత దారుణమైన భాష, అంటే మనుషులు మాట్లాడలేని నీచమైన భాషలో ఇప్పుడు నాన్వేష్ మాట్లాడాడు. సో దానికి తగ్గట్టు ప్రస్తుతం ఇండియాలో లేడు కాబట్టి వేరే దేశాల్లో ఉన్నారు, అక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకురావడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి అతను కొట్టాల్సింది ప్రస్తుతం అతను ఏ బలాన్ని అయితే చూసి రెచ్చిపోతున్నాడు. ఒకటి ఇన్కమ్, ఆదాయం తగ్గిపోవాలి యూట్యూబ్లో, సోషల్ మీడియాలో, అండ్ దెన్ అతనికి ఉన్న అహంకారం, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్. సో సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. దీంతో సబ్స్క్రైబర్స్ మొత్తం పడిపోతే అతని అహంకారం మొత్తం దిగే అవకాశం ఉంటుంది. ఇన్కమ్ పడిపోతే ఉన్న అహంకారం కూడా పోయే అవకాశం ఉంటుంది. సో రేపటి నుంచి రిపోర్ట్లు కొడుతూ ఉన్నారు చాలామంది. ఇప్పటికే యూట్యూబ్ ఛానల్ని క్లోజ్ చేయాలని రిపోర్ట్లు కొడుతున్నారు. అతను వల్గర్ కామెంట్స్ని తప్పుపడుతూ రిపోర్ట్లు కొడుతున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఉన్న అకౌంట్లకి అతన్ని రిపోర్ట్లు కొడుతున్నారు. దానివల్ల అతని అకౌంట్లు మొత్తం బ్లాక్ అయిపోతే అతని భాష కంట్రోల్లోకి వస్తుంది. అతని మానసిక పరిస్థితి మరోసారి లైన్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. మొత్తంగా యూట్యూబర్ నాన్వేషణ అవినాష్ ఏవైతే కామెంట్స్ చేశారో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అతని నోటి దురద కారణంగా తన క్రెడిబిలిటీని తానే పోగొట్టుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే చాలా మంది నాన్వేషణ అవినాష్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కావచ్చు, అలాగే ఫేస్బుక్ అకౌంట్స్ కావచ్చు, అన్నిటినీ కూడా రిపోర్ట్లు కొడుతూ ఉన్నారు, అన్సబ్స్క్రైబ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఏదైతే శివాజీకి సంబంధించి కావచ్చు, గరికపాటికి కావచ్చు, ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా, అలాగే ఇంతకు ముందు తను దేశం గురించి దేశంపై బురద జల్లే విధంగా చేసిన వ్యాఖ్యలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని హిందూ సమాజం అంతా కూడా కదిలి వచ్చి హిందువులంతా కూడా ఛానల్లో అన్సబ్స్క్రైబ్ చేయాలి అంటూ కూడా పలువురు పిలుపునిస్తున్న పరిస్థితి. మొత్తంగా సీతాదేవి, ద్రౌపదికి సంబంధించి, హిందూ దేవతలకు సంబంధించి కూడా ఆయన చేసిన కామెంట్స్ అతని క్రెడిబిలిటీని తానే తగ్గించుకునే విధంగా కూడా ఉన్నాయి. మొత్తంగా ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా బ్లాక్ చేయాలి అంటూ కూడా పలువురు అతనిపై పలు స్టేషన్స్ లో కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఏ పురాణంలో ఉంది నువ్వు చెప్పిన పదము? నువ్వు చెప్పింది ఎక్కడుంది? రామాయణంలో ఉందా? మహాభారతంలో ఉందా? అరే మీ అందరికి కామెడీ అయిపోయింది. దొంగ నా కొడుకుల్లో అందరూ బయలుదేరారు. అసలు నీకు హిందూ దేవతల గురించి నీకెందుకు రా? నువ్వు ఒక క్రిస్టియన్ ముండబడివి, నీ ప్రార్థన నువ్వు చేసుకోవచ్చు కదా. నువ్వు హిందూ దేవతల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? పనికి మాలిన సన్నాసి. ఇలాంటి నీచుడి మీద వీడియో చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మన మెంటల్ ఎనర్జీస్ ని ఒక 20 ఫ్లోర్లు కిందకి దిగి ఒక అధముడు గురించి, ఒక నీచుడు గురించి వీడియో చేయాలంటే మన మెంటల్ ఫ్యాకల్టీస్ చాలా తగ్గించుకోవాలి, మెంటల్ ఎనర్జీస్ లోవర్ చేసుకోవాలి, ఫిజికల్ ఎనర్జీస్ లోవర్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక నీచుడు గురించి, ఒక బూతు మిడతగాడి గురించి మాట్లాడడం, ఒక అధముడు గురించి మాట్లాడడం ఈజీ కాదు. వదినా 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 అన్న 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 తిరిగినోడు బావిడి మీదే ఎంత ఘోరమైన బూతు మాట్లాడాడో. వదినా అన్న తల్లితో సమానం అని వాడే ఫాలో అయ్యి వాడే వదినా అని పిలిచి అవసరం కానప్పుడు ఇంత బూతు మాట్లాడగలిగినోడు రేపు ఆడి సొంత తల్లి గురించి మాట్లాడా నేనైతే ఆశ్చర్యపోను.
ఎందుకంటే వీడు బిహేవియర్ చాలా క్లోజ్ క్వార్టర్స్ నుంచి నేను మొత్తం అబ్జర్వ్ చేశాను. వీడంత పెథలాజికల్ లయర్, వీడు చెప్పేంటన్ని అబద్ధాలు. సో హిందువులందరూ రేపులు చేస్తారంట. ఓకే, అండ్ ఈ రీల్ లో బేర్ విత్ మై లాంగ్వేజ్, ఎందుకంటే ఎవరికి ఏ లాంగ్వేజ్ లో చెప్పాలో ఆ లాంగ్వేజ్ చెప్తేనే అర్థమవుతుంది. అన్వేష్ గాడు గరికపాటి గారిని టార్గెట్ చేసుకుంటూ మళ్ళీ ఏదో అన్ని ఫూలిష్ మాటలు మాట్లాడుతున్నాడు. ఇను నువ్వు ఖాళీ. ఆడపిల్లలదే తప్పండి, ఎందుకంటే 2024లో 30,000 రేపులు అయ్యాయి అఫీషియల్ గా పోలీసు లెక్కల ప్రకారం. అండ్ ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. గరికపాటి నరసింహారావు గారికి మీకు మూడు వస్తుంది, ఎందుకంటే ఉప్పు కారం తింటున్నారు కాబట్టి. 65 సంవత్సరాల్లో ఉంది కాబట్టి రూపాయి బ్లేడ్ పెట్టుకుని కట్ చేసేసుకో. వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే రీచ్ వస్తుందని యూజ్ చేస్తాడు. వెల్ ఇప్పుడు వీడు ఏమనుకుంటే గరికపాటి గారిని తిడుతున్నందుకు కాంట్రవర్సీ. నువ్వు తిట్టుకో, మాకు సంబంధం లేదు, వీ డోంట్ కేర్. ఓకే, ఒకసారి నువ్వు ఎన్సీఆర్బి డేటా అది చూడు, ఎన్ని రేప్ కేసులు బుక్ అయితే దాంట్లో ఎంత నిజం ఎంత అబద్ధం. అండ్ ఇంకో మాట ఏదైతే అన్నావో హిందువులు రేప్ చేస్తారని, నీకు స్టాటిస్టిక్స్ బయట మీ అందరికి సో కాల్డ్ హెడ్ ఏ పాల్ మీద కూడా రీసెంట్ గా ఒక అలిగేషన్ ఉంటుంది, పోయి చెక్ చేసుకో. ప్యాషర్ గారు దశమ భాగం పేరు మీద మీకు పుట్టిన ఫస్ట్ బిడ్డని దేవుడి పేరు మీద ప్యాషర్ కి ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు. అతనుల పేరు మీద ఉమెన్ ని ఇంటికి పిలిచి ప్రెగ్నెంట్ కూడా చేశారు ప్యాస్టర్లు. అండ్ 100 కేసులు తీసి బయటేస్తాను నేను. గరికపాటి గారు ప్రవచనం చెప్పే టైంలో కొన్ని థింగ్స్ కామెడీగా తీసుకెళ్లాలి, కొన్ని సీరియస్ గా తీసుకెళ్లాలి. కామెడీగా తీసుకెళ్లే టైంలో మాట్లాడిన మాటలు పట్టుకుని ఇంతగానం రియాక్ట్ అవుతున్నాడు. మళ్ళీ ప్యాస్టర్లు చేతులే చేసిరు కదా, రేపులే చేసిరు కదా, దీని మీద వీడు మాట్లాడాడు. ఎందుకని వీడు కూడా ఒక గొర్రె బిడ్డ కాబట్టి. అండ్ వీడి ధైర్యం కూడా వీడిని ఫాలో అయ్యే హిందూ ఫాలోవర్స్. ద మోస్ట్ టాక్సిక్ పర్సన్ ఆఫ్ ద డికేడ్ ఎవరైనా ఉన్నారంటే అది ఈయననే. ఏది ట్రెండింగ్ ఉంటే అది ముందు వెనక ఏం తెలుసుకోకుండా, రీసెర్చ్ చేయకుండా, నోటికి ఎంత వస్తే అంత అడ్డు అదుపు లేకుండా మాట్లాడతారు. ఆ బెట్టింగ్ విషయంలో అవతల వాళ్ళని తిట్టడం వల్ల ఫాలోవర్స్ వస్తారన్న లాజిక్ పట్టుకొని ఏది ట్రెండింగ్ ఉంటే అది. మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడినాడు, అవతల వాళ్ళ తల్లులను లకారాలతో దూషించినాడు. ఈ రోజున పెద్ద మనిషిలా వచ్చి ఉమెన్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఉమెన్ గురించి మాట్లాడే దాంట్లో కూడా మాటకు ముందు మాటకు తర్వాత లకారాలతో దూషిస్తున్నాడు. అసలు ఉమెన్ ని లకారాలతో దూషించే నీకు ఉమెన్ గురించి మాట్లాడే హక్కు ఎట్లుంది? గరికపాటి నరసింహారావు గారిని బూతులు తిడుతున్నావు, సీతమ్మ తల్లిని అవమానిస్తున్నావు, ద్రౌపది దేవిని అవమానిస్తున్నావు. సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లినందుకే రావణ సంహారం జరిగింది, ద్రౌపది దేవిని అవమానించినందుకే కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. నువ్వు ఉమెన్ ని రెస్పెక్ట్ చేస్తున్నావా? ట్రావెలింగ్ వల్ల ఎక్కువ ఫాలోవర్స్ వస్తలేరని, అవతల వాళ్ళని బూతులు తిట్టడం వల్లనే ఫాలోవర్స్ వస్తారని నమ్మి ఆటగాడు అన్న పదం వల్ల ఫేమస్ అయినావని ఎప్పుడు బూతులేనా? నువ్వు ఈ రోజు ఉమెన్ డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతున్నావు, మరి ఆ రోజు దీప్తి సునైనా గారి డ్రెస్సింగ్ గురించి అసభ్యంగా మాట్లాడిన రోజు ఏది ట్రెండింగ్ ఉంటే అది. నీకు నిజంగా ఉమెన్ మీద రెస్పెక్ట్ ఉంటే, ఉమెన్ ఎంపవర్మెంట్ ని కోరుకున్నవాడు అయితే వేరే వాళ్ళ తల్లులని లకారాలతో దూషించే హక్కు నీకెక్కడిది? గరికపాటి నరసింహారావు గారికి, సీతమ్మ తల్లికి, ద్రౌపది దేవికి స్త్రీలను అవమానించినందుకు బహిరంగ క్షమాపణ చెప్పు, లేకపోతే గుర్తుపెట్టుకో అన్వేష్, గుర్తుపెట్టుకో, నీ పతనం మొదలవుతాది. నీ పతనం మొదలైతాదని ఈ వైద్యుల మారుతి కాదు, సగటు సామాన్యుడు చెప్పే రోజు వస్తాది. ఆ పొద్దు అట్లా మాట్లాడినానే ఈ రోజు ఈ గతి వచ్చింది అని పొర్లుకుంటూ ఏడ్చే రోజు వస్తాది, గుర్తుపెట్టుకో. మిత్రులారా, ఇలాంటి టాక్సిక్ పీపుల్ ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు వాళ్ళంటే బూతులు మాట్లాడితేనే ఫాలోవర్స్ వస్తారు అన్న ఎగ్జాంపుల్ ని బ్రేక్ చేద్దాం. ఇలాంటి వాళ్ళు సమాజానికే కాదు దేశానికే ప్రమాదం. మిత్రులారా, నా ఈ మాటలతో మీరేమాత్రం అంగీకరించిన స్టోరీస్ పెట్టి ట్యాగ్ చేయండి. నా అన్వేషణ బ్రదర్, ఖండించు పర్లేదు, కానీ బూతులేంటి? అది కూడా సొసైటీలో ఒక రెప్యూటెడ్ పీపుల్ని పట్టుకొని, ఒక మంచి చేసే వాళ్ళని, హిందూ ధర్మం మీద పోరాడే వాళ్ళని పట్టుకొని తిట్టడం ఏంటి? ఎన్నో సందర్భాలలో ఏదో రకంగా వచ్చి ఉంటుంది, ఏదో వీడియో వచ్చి ఉంటుంది, దాంట్లో ఒక లైన్ పిక్ చేసుకుని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ముమ్మడికి కరెక్ట్ కాదు. నీ పాయింట్ ఏమైనా ఉంటే మంచిగా చెప్పు, కానీ బూతులు తిట్టడం ఏంటి? అది కూడా పిచ్చి బూతులు బాగాలేదు. నిన్ను ఫాలో అవుతుండే, నిన్ను అడ్మైర్ చేస్తుండే, ఈ రోజు నాకు అనిపించింది నిన్న అడ్మైర్ చేస్తున్నా అని. అండ్ ఐమ్ అన్ఫాలోయింగ్ యూ అని నేను రిపోర్ట్ చేస్తున్నా. మీరు కూడా నాలాగానే ఆలోచిస్తే మీరు కూడా అన్ఫాలో చేయండి, రిపోర్ట్ చేయండి.